నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. నా బిడ్డ షర్మిలమ్మ మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకొస్తుంది. తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. రాజన్న రైతు రాజ్యమో మన కాంగ్రెస్ తోనే సాధ్యమో. నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది షర్మిలమ్మలా. మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా, రాహులన్న మన కోసం పంపించిన సెల్లిగా. రాజన్న కలల రాజ్యము తిరిగి తెచ్చేది షర్మిలమ్మనే. మన రాజన్న ప్రజల రాజ్యము తిరిగి తెచ్చేది షర్మిలమ్మనే. మన ఆంధ్రుల ఆడబిడ్డ అదిగో వచ్చే, ఓ రాజన్న రోజులనే మరలా తెచ్చే. ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన, తుంగలోన తొక్కిన ఈ నేతలపైన. ఓహో తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిలా, గెలుపు గడప చేరు వరకు అలసిపోదు షర్మిల. రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము. నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది షర్మిలమ్మలా. నిస్వార్థం నిలువెత్తు షర్మిల రూపం, ఏమాత్రం భయమెరుగని రుద్రమ తేజం. కష్టంలో ఉన్నతో బుట్టు కోసం ఆనాడే చేసింది మరువని త్యాగం. ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, అగ్గి నుండి తీయబడిన కొరివిలా. ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, పురి తప్పని బాణంలా, పెరుగని వేగంలా. రాయిలా ఓ షర్మిల, రాయిలా రసన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిల దెబ్బలెన్నైనా ధైర్యమే కదా. రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా. రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై. రాయిలా ఓ షర్మిల, రాయిలా రసన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిల, తీయబడిన కొరివిలా. ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, అగ్గి నుండి తీయబడిన కొరివిలా. ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, పురి తప్పని బాణంలా, పెరుగని వేగంలా. రాయిలా ఓ షర్మిల, రాయిలా రసన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిల, రాయిలా వీర బిడ్డలా.
తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలాలు మెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా రసన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకమై రాయిలా ఓ షర్మిలా రాయిలా రసన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలాలు మెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా రసన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా నిప్పులాంటిది నిజం నీకున్న సంకల్పం అది నిజం నిప్పులాంటిది నిజం నీకున్న సంకల్పం అది నిజం వైఎస్ఆర్ ఆశయాలు నిజం ఆ ఆశయాల బాట నడక నిజం వెనుదిరుగని ఆ ధైర్యం నిజం ముక్కులాంటి నీకుంటే నిజం సంక్షేమ పరిపాలన నిజం నీకేసే ప్రతి ఓటు నిజం నిజమే అది తుది విజయం నిజం 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 షర్మిలా మన షర్మిలా తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా షర్మిలా మన షర్మిలా తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా రాజశేఖరుడి పాదముద్రలా రాజశేఖరుడి పాదముద్రలా కదిలే ముందుకు వైఎస్ఆరులా షర్మిలా మన షర్మిలా తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా షర్మిలా మన షర్మిలా తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా వైఎస్ఆరు రక్తమది నిజం తండ్రి లాంటి మొండితనం నిజం వైఎస్ఆరు రక్తమది నిజం తండ్రి లాంటి మొండితనం నిజం ఆ నడకలో రాజసం నిజం ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం నీ మాటలో ఆరోషమే నిజం నీ పాటలో జనసంద్రమే నిజం నీవు చేసే పోరాటం నిజం నీవిచ్చే వాగ్దానం నిజం నీ ఖాసైన వ్యక్తిత్వం నిజం 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 షర్మిలా మన షర్మిలా తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా షర్మిలా మన షర్మిలా తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా రాజశేఖరుడి పాదముద్రలా రాజశేఖరుడి పాదముద్రలా కదిలే ముందుకు వైఎస్ఆరులా షర్మిలా మన షర్మిలా తెలుగు తల్లి గుండె మారు
హలో, గొప్ప వాణిజ్య కేంద్రంగా రెండవ బాంబేగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణం పరిసర పల్లెల నుంచి ఉత్సాహంతో, ఉత్తేజంతో, కదం తొక్కుతూ, పదం పాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ఎన్నికల ప్రచార సభకు, ఎన్నికల శంఖారావ సభకు ఇచ్చేసినటువంటి ఓటర్ మహాశయులరా, అన్నదమ్ములారా, అక్క చెల్లెలరా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ వందనం, అభివందనం. మహాశయులరా, ఇంకా సరిగ్గా నెల రోజులే. ఈరోజు ఏప్రిల్ 17వ తేదీ, మే 17వ తేదీన ఉదయం 7 గంటలకు ఎన్నికల పండగ ప్రారంభం కాబోతా ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప లోక్సభ స్థానానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ప్రొద్దుటూరు అసెంబ్లీకి అభ్యర్థిని త్వరలో ప్రకటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని, ఓటరు మహాశయులను, ఓటరు దేవుళ్లను మీ ఓట్లు వేయమని అడిగేదానికి షర్మిలారెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట ప్రొద్దుటూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ మహమ్మద్ పుల్ నజీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసిన నా తల్లులు, నా చెల్లెలు, నా అన్నలు, మేధావులు, పెద్దలు, వ్యాపారస్థ సంఘాలు, ఇక్కడ వేదిక మీద పూజ్యులు పెద్దలు తులసిరెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు, మన మైనార్టీ సెల్ అధ్యక్షుడు దాదాగాంధీ గారు, అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ముఖ్యంగా ప్రొద్దుటూరులో రాచమ్మల్లు శివప్రసాద్ రెడ్డి షర్మిల గురించి 4 మాటలు చెప్పినాడు. నేను కూడా కొద్దిగా మీడియాగా చెప్పింది అది కొద్దిగా సరిగా రాలేదు, మీరు కూడా గమనిస్తున్నారు. ఆయన ఏం చెప్పినాడంటే షర్మిలమ్మ రాజశేఖరుడి కూతురు కాదంట. దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఏందయ్యా, ఆయనకు తలక పనిచేయడం లేదు. ఆయమ్మ తెలంగాణ పార్టీ తీసేసిందంట. వాస్తవం, తెలంగాణలో పార్టీ పట్టింది, పాదయాత్ర చేసింది, అక్కడ ప్రజలను పాలించాలని చెప్పి చూసింది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని చెప్పి కాంగ్రెస్ పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, ఢిల్లీ పెద్దలు అందరూ, రఘురారెడ్డి గారు, చాలా మంది అమ్మ ఇక్కడ రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి ఇటు బీజేపీ పార్టీ, ఇటు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశము, వైసీపీ ఈ విధంగా ప్రజలను పీడిస్తున్నాయి. అతీతంగా ధరలు ఉన్నాయి. మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది, మీరు వస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఉప్పొంగిన సముద్రంగా ఒక తుఫానుగా లేస్తాదని చెప్పి చెబితే ఆయన వచ్చి పార్టీ పగ్గాలు తీసుకున్నది. తీసుకున్న తర్వాత ఆయన ఏమంటాడు, ఆయనకు వణికి పుట్టింది ఆయన చూసి. ఇంకొక మాట అంటాడు, అవినాష్ రెడ్డి అనిముత్యంలాగా వస్తాడంట. ఆయన గెలిస్తే, ఈయన గెలిస్తే చెప్పడం ఏమంటే, ఆయన ఓడిపోతే నేను కూడా రాజీనామా చేస్తా అని చెప్పడం జరిగింది. అన్నా రాజమౌళి శివప్రసాద్, నీకు సవాల్ ఇస్తున్నా, నువ్వు ఆ ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మన వైసీపీ ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అంతా ఎవ్వరు మాట్లాడరు, వాళ్ళక్కడ లబ్ధి పొందేదానికి నువ్వు మాటలు తప్ప ఏమీ లేదు. ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా మాట మీద నిలబడు. అవినాష్ రెడ్డి ఓటమి ఖాయం, నువ్వు ఓటమి ఖాయం. గెలిచినా నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావు. ఈ మాటకు ఈ పొద్దుటూరు ప్రజలు అందరికీ శివాలయం సెంటర్లో శివపరాధి సాక్షిగా నువ్వు
ప్రతిజ్ఞ చేసి చెప్పాలి. మీడియాలో అంత ఘోరంగా మాట్లాడతావా నువ్వు? ఆయమ్మ వైఎస్ రాజశేఖర కూతురు, మన రాయలసీమ వాసి, కడప జిల్లా వాసి, అన్నీ తెలిసి ప్రజలను మభ్యపడి మాట్లాడతావా? ఆ విధంగా మాట్లాడకుండా అమ్మ ఒకటే మాట చెప్తున్నాం, మాకు కడప జిల్లా వాసులం ఎక్కే రాష్ట్రానికి పోయినా మీ కడప అంటే ఎవరు గుర్తుస్తారు? మా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తు వస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీది కడపమ్మా, రెడ్డి గారు బాగుండారమ్మా అంటారు. ఆమె తనయులు మీకు సేవ చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఆమె ఒంటి చేత్తో తీసుకొని ఈ కడప ఎంపీ అభ్యర్థిగా నిలబడినారు. కావున మీరు వాళ్ళ డబ్బులు తీసుకోండి. ఆయనకు మీరు తెలుసు బాగా, ఆయనకు ధర్మలకు 2 బస్సులు ఉన్నాయి, నాకు 4 బస్సులు ఉన్నాయి. ఇక్కడ ఆటోనగర్ వాళ్ళంతా ఉన్నారు. ఏనా చేతులు తండి, ధర్మాలకు బస్సులు 2 తిప్పుతున్నాడు ఆయన లీజుకు తీసుకొని. నాకు ఓన్గా 4 బస్సులు ఉన్నాయి, నాకు టిప్పర్లు ఉన్నాయి, నా దగ్గర ఆటోమొబైల్ సామాన్లు అప్పులు తీసుకుపోతున్నాడు. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్, ఇసుక మాఫియా మొత్తం వాళ్ళకు కప్పం కట్టాల్సిందే. లాస్ట్కు కూరగాయల మార్కెట్ వాళ్ళు కూడా ఆయనకు లోబడి పని చేయాల్సిందే. ఎక్కడ బండి పెట్టుకొని వ్యాపారాలు చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ట్రాఫిక్ అడ్డమంటారు. బంగారెడ్డి చెప్పినాడంటే బండి శాంక్షన్ అలా పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలా. ఆదుకునే వ్యక్తి ఆ విధంగా ఉండే రాచమల్లి శివప్రసాద్ మాకు అవసరమా? చెప్పండి, మీరు అవసరమా? కాబట్టి మీకందరికీ 2 చేతులు నమస్కరించుకుంటూ ఇంకొక సవాల్ ఇస్తున్నా. ప్రసాద్ రెడ్డినా, నువ్వు గెలిచినా అవినాష్ గెలిచినా ఈ ఊరు విడిచిపెట్ట నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఊర్లో ఈ కడప జిల్లాలోనే ఉంటాను, నివాసం విడిచిపెట్టిపోతా. అందరూ మాట్లాడాల్సిందిగా టైం ఉంది కాబట్టి నేను నా అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, షర్మిలమ్మకు మన ఓటు, షర్మిలమ్మకు మన ఓటు. ఇప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు రామయ్య గారు క్లుప్తంగా మాట్లాడతారు. సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు తులసిరెడ్డి గారు, మన కడప పార్లమెంటుకు అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డ షర్మిలారెడ్డి గారు, తండ్రిని కోల్పోయి ఎక్కిన మెట్టు ఎక్కకుండా కోట్ల చుట్టూ తిరిగి ఇవాళ న్యాయం జరగని నేపథ్యంలో ప్రజల ముందుకు వచ్చి న్యాయాన్ని కోరుతున్నటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారికి, ప్రొద్దుటూరు ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. షర్మిలారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మన రాయలసీమ వాసుల వాణితో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ గొంతుకను పార్లమెంటులో వినిపించి మన సమస్యల కోసం పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. మీరు కూడా భావించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏం పట్టించుకున్నారు వీళ్ళు రాయలసీమ గురించి? గతంలో చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడు సిద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డి కానీ, యుద్ధం అంటున్న చంద్రబాబు నాయుడు కానీ ఏం చేసినారు? రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడుందో అక్కడే రాష్ట్రం ఉంది. వీళ్ళకు సిగ్గుందా అని అడుగుతున్నా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగడానికి. మన గండికోట ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని దాదాపు 90% పూర్తయితే దాంతోకి 22 టీఎంసీలు నీళ్ళొస్తే అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నోట్లో శని ఉన్నట్టు అక్కడ ఉండే నీటిని పంట పొలాలకు పారించలేని ఒక అసమర్థ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కుడు కార్యక్రమమే. ఇంకా ఆయన సిద్ధం గురించి, ఇంకొక ఆయన యుద్ధం గురించి షర్మిలారెడ్డి గారు చెబితేనే బాగుంటుంది కాబట్టి
నేను ఇంకొక ఆయన మోదీ గ్యారంటీ అంటున్నాడు కదా, మోదీ హామీ, ఆయన హామీల గురించి 4 మాటలు చెప్పి విరమించుకుంటా. ఇప్పుడు హామీ అని వస్తున్నాడు. మోడీ గారు, మీకు గుర్తుందా మీరిచ్చినటువంటి హామీలు ఏమన్నా నెరవేర్చినారా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చా అన్నావు. ఈ పాటికి 20 కోట్ల ఉద్యోగాలు రావాలా? నీ మొహం. ఈ సర్వేలన్నీ కూడా నిరుద్యోగులతో బాధపడుతున్నారనేటువంటి సర్వేలు వెల్లడైతా ఉన్నాయి. నల్లధనం బయటికి తీస్తా అన్నాడు. ప్రజల ఖాతాలలో 15 లక్షలు వేస్తా అన్నాడు. వేసినాడా? వేసినాడా అని అడుగుతున్నాం మిమ్మల్ని. అబద్ధాల కోరు. నోటుబందీ చేసినాడు. నల్ల డబ్బును బయటికి తీస్తా అన్నాడు. నల్ల డబ్బు సంపాదించుకున్నటువంటి వాళ్ళ గుండెల్లో నిద్రపోతా 6 నెలలు ఓపిక పట్టండి, లేకుంటే నన్ను ఉరియేయండి అన్నాడు. ఆ లెక్క ప్రకారం ఈ పార్టీకి ఎన్నిసార్లు ఉరియేయాలి మోడీ గారికి? ఇవన్నీ వాగ్దానాలు. రైతుల ఆదాయాలు 2 అంతలు చేస్తా అని చెప్పినాడు. వాళ్ళు సమ్మెలు చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అబద్ధాలు ఆడి ఈ దేశ ప్రజలను దారి మళ్లించడానికి మనోభావాలను రెచ్చగొట్టి ఏమన్నా మాట్లాడితే నేను 370 ఆర్టికల్ రద్దు చేసిన అంటాడు. నీ 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జీవన ప్రమాణాలు ఏమన్నా పెరిగినాయా? ఇవాళ అన్ని అమ్మేస్తా ఉన్నావు. రైల్వేస్ అమ్ముతున్నావు, పోర్ట్లు అమ్ముతున్నావు, ఇవాళ తరంగాలు అమ్ముకుంటున్నావు. అంబానీ ఆదానీలను ఈ వల్ల ఆ వల్ల కూర్చోబెట్టుకొని ఈ దేశాన్ని నాశనం చేసేదే కాకుండా ఇవాళ భారత రాజ్యాంగానికి, భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతా ఉన్నారు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. ఇస్తారా? మన హక్కులను కోల్పోదామా? కాబట్టి ఈ దుర్మార్గం నమ్మద్దండి. ఓ సామెత చెప్పినారు. ఈ మాట చెప్పి నేను సాలించుకుంటా. చికెన్ కోసుకుంటే, కోడిని కోసుకుంటే చికెన్ పార్టీ అంట, యాటను కోసుకుంటే మటన్ పార్టీ అంట, కేకును కోసుకుంటే బర్త్డే పార్టీ అంట. వనరులను అమ్ముకొని దోచుకొని ఉండే పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ అంట. మీరు భారతీయ జనతా పార్టీకి కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కానీ, లేకపోతే తెలుగుదేశానికి కానీ ఈ కూటమి దేశానికి ప్రమాదకరమైతే జగన్ రాష్ట్రానికి ప్రమాదకరం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ను ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే, కాలాంటి చట్టాలు రద్దయిపోవాలంటే, ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే, భారత రాజ్యాంగం అమలులో ఉండాలంటే ఇవాళ ఒక గత్యంతరమైన పరిస్థితి. కాంగ్రెస్ను దేశవ్యాప్తంగా గెలిపించుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో గెలిపించుకోవాలి. ఇవాళ కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రియమైన తమ్ముడు, రాజకీయ అజాత శత్రువు, రాష్ట్ర మైనార్టీ సెల్ చైర్మన్ దాదా గాంధీ గారు మాట్లాడతారు. ప్రొద్దుటూరు సభకు వచ్చేసినటువంటి మైనార్టీ సోదరులకు, సోదరీమణులకు, అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఈరోజు ఎలక్షన్ అయిపోయినట్లు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రభంజనం చూస్తా ఉంటే, ఈ ప్రజల ప్రభంజనం చూస్తా ఉంటే ఎలక్షన్ అయిపోయినట్లే. రాబో 13వ తేదీ మీరందరూ కూడా హస్తం గుర్తుపై ఓటేసి వేయించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ముందుగా ఎంపీ ఓటింగే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ప్రియతమ నాయకులు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
ముద్దల కూతురైనటువంటి వైఎస్ షర్మిల గారి హస్తం గుర్తుకు ఓటేసి మైనార్టీ సోదరులమంతా మనం బతికి బాగుండాలంటే చేయి గుర్తు ఒకటే మనకు సాయం చేస్తుంది తప్ప మిగతా ఏ పార్టీలు మనకు సాయం చేయవు. కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీకి, రాష్ట్రంలో ఉండే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పూర్తి స్థాయిలో అమ్ముడు పోయినారు, వాళ్ళ కాళ్ళ కింద కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మతతత్వాలకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు సెక్యులర్ గా ఉండే భారతదేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం యుద్ధ భూమిలో ఉన్నాం. ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉండేది కేంద్రంలో ఉండే బీజేపీతో, కేంద్రానికి ప్రపోజ్ చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు కూటమిగా ఈ రోజు మన ముందుకు వస్తున్నాయి. మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూ మైనార్టీలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలను పూర్తి స్థాయిలో మోసం చేస్తున్నారు. సోదరులారా, దీని అందరినీ తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రొద్దుటూరులో ఉండేటువంటి ఎమ్మెల్యే రాచమల్లు, ఈ రాచమల్లు ప్రియప్రసాద్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా ముస్లిం మైనార్టీల పైన దాడులు కానివ్వండి, మన మసీదుల పైన దాడులు కానివ్వండి, దర్గాల పైన దాడులు కానివ్వండి, ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. మరొక్కసారి కూర్చొని మాట్లాడతాడు ఆయన ఎమ్మెల్యే గారు, ఏదో ప్రవక్త మాట్లాడినట్లు అన్ని కుతాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, జెండాల గురించి, కట్టల గురించి, మసీదుల గురించి, ముస్లింస్ గురించి మాట్లాడుతున్నారు. నా ముస్లిం సోదరులారా గమనించండి, ఈసారి వైసీపీ పార్టీకి ఓటేసిన, తెలుగుదేశం పార్టీకి ఓటేసిన, పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటేసిన, మొత్తం బీజేపీకి ఓటేసినట్లే, బీజేపీని తెచ్చి మన కుద కింద పెట్టుకున్నట్లే. కాబట్టి ప్రజలారా విశ్వసించండి, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఒకటే ఈ భారతదేశాన్ని సుభిక్షంలో ఉంచిందంటే ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీల హక్కులను కలగజేసుకొని వాళ్ళందరూ ముందుకెళ్తున్నారంటే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చేటువంటి ఈ పార్టీలు మనకు అవసరమా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీల రాజ్యాంగాలు ఈరోజు మార్చడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఇంకొక 5 సంవత్సరాలుంటే ఈ రాష్ట్రంలో ఉండే 3 పార్టీలు కూడా వాళ్ళ పార్టీల్లో విలీనం చేయాల్సి వస్తుంది. కాబట్టి మేల్కోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా 10 సంవత్సరాలు మనం పడుకోనున్నాం. 10 సంవత్సరాలు దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఈ 3 పార్టీలు మనం వెళ్తున్నాయి. కాబట్టి సోదరులారా, మనల్ని ఆశాదీపంలా ఈరోజు మన అక్క షర్మిలక్క గారు మనందరి పక్షాన మన సాధక బాధకాలన్నీ భుజానేసుకొని మన కోసం కొట్లాడేదాని కోసం దిగి రావడం జరిగింది. అక్కడ అందరం ఆదరించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు అందరూ ఓటేస్తామా? అందరూ హస్తం గుర్తుకు ఓటేస్తామా? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జో డాక్టర్ వైఎస్ఆర్, జో డాక్టర్ వైఎస్ఆర్. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్ఫాన్ బాసా గారు మాట్లాడతారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజన్న ముద్దుబిడ్డ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో అలాగే మన దేశంలో ఒక చారిత్రాత్మక అవసరం ఉంది. కేంద్రంలో అలాగే రాష్ట్రంలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఆ మార్పు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రొద్దుటూరు అభివృద్ధి మొదలైంది ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా అభివృద్ధి మొదలైంది. అదే అభివృద్ధి ఈరోజు కొనసాగాలంటే అదే రాజన్న బిడ్డ మన షర్మిలమ్మ గారు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పుడు మన పార్లమెంట్లో కానీ రాజ్యసభలో చూసుకుంటే బీజేపీ గత 10 సంవత్సరాలు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లు కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 2 పార్టీలు కూడా ఆమోదిస్తూ ఉన్నాయి. అంటే బీజేపీకి మద్దతు పలుకుతున్నది ఎవరో మనమే గమనించాలి. అటు టీడీపీ ఇటు వైసీపీ 2 పార్టీలు కూడా బీజేపీకి మద్దతు తెలుపుతా ఉన్నాయి. చివరికి మోడీ గారైన సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా ఈ ప్రవేశ బిల్లులకు వ్యతిరేకిస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకించట్లేదు. ఎందుకని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే గొంతు
మనకు పార్లమెంట్లో వెళ్ళాలన్నా, మనకు స్పెషల్ స్టేటస్ రావాలన్నా, మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగాలన్నా షర్మిలమ్మను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షర్మిలమ్మను ఓటేద్దామా? చెప్పండి, చెప్పండి. జై షర్మిలమ్మ. మనం చూస్తానే ఉన్నాం. మనకు స్వేచ్ఛ ఉందా ప్రొద్దుటూరులో? స్వేచ్ఛ ఉందా ప్రొద్దుటూరులో? చెప్పండి. ఇదే వేదిక. ఒక కౌన్సిలర్ని కలవగలుగుతాడా? ఒక అధికారి స్వతంత్రంగా పనిచేయగలుగుతాడా? ఒక వ్యాపారస్తుడు స్వతంత్రంగా వ్యాపారం చేయగలుగుతున్నాడా? ప్రజలారా ఆలోచించండి. ఈ అవకాశం మన ముందరుంది. మనం ఈ అవకాశం మన రాజన్న పులిబిడ్డ ద్వారా మేము అది నెరవేర్చుకున్నాం. చెప్పండి, షర్మిలమ్మను మద్దతు పలుకుదామా? గెలిపించుకుందామా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై కాంగ్రెస్. హలో, సిపిఎం నాయకులు శివాలయం సెంటర్లో మాట్లాడతారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రేమైన తమ్ముడు, రాజకీయ అజాత శత్రువు, సౌమ్యుడు, నిరాడంబరుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె, డాక్టర్, విద్యాధికురాలు రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి పల్నాటి నాగమ్మను మించినటువంటి వీర నారీమణి డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు మాట్లాడతారు. ప్రొద్దుటూరు ప్రజలకు నమస్కారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి మీకెవరు కొత్త కాదు. మీలో ఒక మనిషిగా మమేకమై ఉండే మనిషి వైఎస్ వివేకానంద రెడ్డి. 40 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ మన కోసం, మన ప్రాంతం కోసం కృషి చేసిన మనుషులు. మనకి ఏ కష్టం వచ్చినా మీరు ఏ కులము, ఏ మతము, ఏ పార్టీ అని అడగకుండా ఎవరొచ్చినా సహాయం చేసే మనిషి. ఏ పార్టీ వాళ్ళు కూడా ఆయనను అసహించుకునే మనిషి కాదు. అందరితో కలిసిపోయే మనిషి వివేకానంద రెడ్డి గారు. అట్లాంటి వివేకానంద రెడ్డి గారిని 5 సంవత్సరాల క్రితం 7 సార్లు గొడ్డలితో కొట్టి, తల మీద కొట్టి 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 కిరాతకంగా చంపినారు. ఆ రోజు నుంచి న్యాయం కోసం ఎక్కిన మెట్టు లేదు, తట్టిన తలుపు లేదు. మీకు తెలుసో లేదో, సెప్టెంబర్ 2వ తారీఖు 2019 ఆ రోజు రాత్రి మీ ఊరి వాస్తవ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్న మనిషి చనిపోయాడు. అప్పట్లో అది సూసైడ్ అన్నారు. వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించిన విషయాలు తెలుసని చెప్పి హత్య చేశారు అనుకుంటున్నాము. ఆ కేసు ఇంకా సాల్వ్ కాలేదు. ఈ పోరాటం చేయకుంటే ఇంకా ఎన్ని హత్యలు చూసింటారో ఆలోచించండి. మనకు ఈ హత్య రాజకీయాలు అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారిని బ్రతిమిలాడడం చేశాను. ఎంత బ్రతిమిలాడినా న్యాయం దొరకడం లేదు. సిబిఐకి పోవాల్సింది వచ్చింది. సిబిఐ వాళ్ళు నిందితులు ఎవరు అని చెప్పారు. ఆ నిందితులకి మనమందరము ఓటు వేసుకున్నాము అని కూడా తెలిసిపోయింది. ఓటు వేసి ఎంపీగా గెలిపించుకున్నాము. కానీ అదే అవినాష్ రెడ్డిని
అరెస్ట్ చేయాలంటే మాత్రం అరెస్ట్ చేయనీయకుండా ప్రొటెక్ట్ చేశారు. ఇది న్యాయమా? 40 ఏండ్లు 4 దశాబ్దాలు మనతో ఉండి మన కోసం పనిచేసిన మనిషికి ఇంత అన్యాయం జరిగితే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? ఎంతైనా ఉంది. ఇటువంటి పరిస్థితి వివేకానంద రెడ్డి గారికి, స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికి వస్తే, అది ఆ కేసు కూడా ముందుకు పోకుంటే మరి మనందరికీ ఏమి రక్షణ? మనకి మన పిల్లలకి మన మంచి భవిష్యత్తు ఉండాలనా లేదా? మన ఊర్లో హత్యలు తగ్గాలనా లేదా? హత్య రాజకీయాలు ఉండాలనా లేదా? ఆలోచించండి. ఈ పోరాటంలో మీ ముందుకు వచ్చాను, న్యాయం అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఏ వైపు? మీరు న్యాయం వైపు ఉన్నారా లేదా? మీరు న్యాయం వైపు ఉంటే చెప్పండి. న్యాయం వైపు ఉంటే మన కోసం పోరాడడానికి షర్మిలమ్మ గారు ఉన్నారు. మన కోసం మన కష్టాలలో ఉండడానికి షర్మిలమ్మ గారు ఉన్నారు. మనము న్యాయం వైపు ఉంటే షర్మిలమ్మను గెలిపించుకోవాలి. మనకు ధర్మం కావాలి అంటే షర్మిలమ్మను గెలిపించుకోవాలి. మన కష్టాలను పార్లమెంట్ దాకా తీసుకెళ్తుంది. మనకు ఏమైనా ఇబ్బందులుంటే పార్లమెంట్ దాకా తీసుకెళ్తుంది. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో అన్నది పార్లమెంట్ లో ప్రశ్నిస్తుంది. మన స్టీల్ ప్లాంట్ గురించి పార్లమెంట్ లో ప్రశ్నిస్తుంది. మనకు నీళ్లు లేకుంటే ప్రశ్నిస్తుంది. మన ఓటు ఎవరికి? మన ఓటు ఎవరికి? మన ఓటు ఎవరికి? ఏ గుర్తుకి? మన ఓటు ఏ గుర్తుకి? మన ఓటు ఏ గుర్తుకి? జై హింద్. పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. ప్రొద్దుటూరు ప్రజలకు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఐదు సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికలు జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎలా ఉందన్నా ఈ 5 సంవత్సరాలు? మీ ఎమ్మెల్యే ఏమైనా చేశాడా? మీ ఎంపీ లిక్కర్ తప్పితే ఏమీ లేదా? మీ ఎమ్మెల్యే గారు
అసలు నేను షర్మిలారెడ్డినే కాదట, నేను అసలు రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదట. మీ ఎమ్మెల్యే గారికి వైసీపీ నాయకులకి గుర్తు చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైసీపీ పార్టీ కోసం. మీ ఎమ్మెల్యేకి గుర్తు చేస్తున్నా, నా బిడ్డలను పక్కన పెట్టి, నా ఇంటిని పక్కన పెట్టి, ఎండనక వాననక రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం రోజులు బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైసీపీ పార్టీ కోసం. వైసీపీని తన భుజాన వేసుకొని మోసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ ఎమ్మెల్యేకి గుర్తులేదు, వైసీపీకి గుర్తులేదు. ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే అసలు నేను వైఎస్ షర్మిలారెడ్డియే కాదట, ఎన్ని రోజులు పాదయాత్ర చేశాను వాళ్ళ కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రోజు నేను వైఎస్ షర్మిలారెడ్డియే. వాళ్ళ కోసం సమైక్యాంధ్ర యాత్రలు చేసినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డియే. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డియే. బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ నడిపినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డిని. కానీ ఇప్పుడు హఠాత్తుగా నేను వైఎస్ షర్మిలారెడ్డి కాదట, నేను రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించే స్థాయికి దిగజారారు ఈ వైసీపీ నాయకులు. వీళ్ళ వైసీపీ నాయకులు, వీళ్ళ పేరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ పార్టీలో? వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ పార్టీలో? వైఎస్ఆర్ గారు ఎక్కడా కనిపించరు. వైఎస్ఆర్ గారు సాక్షి టీవీలో లేరు ఇప్పుడు, వైఎస్ఆర్ గారు సాక్షి పేపర్లో లేరు ఇప్పుడు, వైఎస్ఆర్ గారు ప్రభుత్వ పథకాలలో కరుమరుగైపోతున్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు. ఇది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ పార్టీగా తయారైంది ఇప్పుడు. వీళ్ళు పెద్ద పెద్ద నాయకులట, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టాను, దాన్ని మూసేసి ఇక్కడికి వచ్చాను అని అడుగుతున్నారే. నేను తెలంగాణలో ఏం చేశాను అని అడుగుతున్నా. తెలంగాణ నాకు పుట్టినిల్లు, ఆంధ్ర నాకు పుట్టినిల్లు, తెలంగాణ నాకు మెట్టినిల్లు. ఇంట్లో ఏ భార్యను అడిగినా పుట్టినిళ్ళ విలువేంటో, మెట్టినింటి విలువేంటో ప్రతి మహిళకు తెలుసు. ఏమక్క మీకు తెలుసు కదా? ప్రతి మహిళకి పుట్టినింటి పట్ల ఒక బాధ్యత ఉంటుంది, మెట్టినింటి పట్ల కూడా ఒక బాధ్యత ఉంటుంది. నా మెట్టినింట్లో తెలంగాణలో ఒక నియంత, కేసీఆర్ అనే ఒక నియంత పరిపాలన చేస్తుంటే ఆ నియంతకు వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టింది. అది కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది. మీలాగా యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకోవడం కాదు, నిజంగానే ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి పార్టీ అని పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. తెలంగాణలో 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఒక నియంతని గద్దె దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ పార్టీ పెట్టింది. ఆఖరికి గద్దె దించేంత వరకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ అదే పార్టీని కొనసాగించింది. గద్దె దించింది కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే. ఎందుకంటే ఆ రోజు అవసరం పార్టీ పెట్టి కూడా నేను పోటీ చేయకపోతేనే ఒక నియంత అధికారంలోంచి దిగిపోతాడు అని తెలిసి నా స్వార్థాన్ని పక్కన పెట్టి, నేను కష్టపడి చేసిన పాదయాత్రాన్ని, నా త్యాగాన్ని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యబోదు అని ప్రకటించింది. అంటే ఎందుకు చేసిందంటే, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే మేము కనీసం 5, 10, 15 వేలు ఓట్లు చీల్చినా కూడా అవి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్స్తారు, అవి కాంగ్రెస్ పార్టీకి కీడు జరిగితే మళ్ళీ ఒక నియంత కేసీఆర్ ఎన్నికవుతాడు అని, అది జరగకూడదని అంతులేని త్యాగం చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఏ ఒక్కరు పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరు ఈ త్యాగాన్ని ఒప్పుకోరు. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డకు రాజశేఖర రెడ్డి గారు నేర్పించాడు, మనకంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే ప్రజలు గొప్పవాళ్ళు అని రాజశేఖర రెడ్డి గారు నేర్పిస్తే, రాజశేఖర రెడ్డి బిడ్డ అంత త్యాగం కూడా వెనకాడకుండా, ఆలోచించకుండా చేసింది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ఘనత.
మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ముంచలేదు, దించలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, ఎన్ని యుగాలు కాంగ్రెస్ పార్టీ బతుకుంటుందో అన్ని యుగాలు, అన్ని సంవత్సరాలు, అన్ని దశాబ్దాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే ఉంటుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది. ఇక్కడ ఏదో పదవులు తీసుకోవడానికి రాలేదు, ఇక్కడ హఠాత్తుగా ముఖ్యమంత్రి అయిపోవడానికి రాలేదు. 1.17% ఉన్న కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు, పోలవరం రాదు, రాజధాని రాదు. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మోసమే చేసింది. ఆ బీజేపీ పార్టీకి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఊడిగలు చేశారు, బానిసలయ్యారు. ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళే లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి వచ్చింది. మిమ్మల్ని ఇలాంటి ఎమ్మెల్యేని కాలర్ పట్టుకొని నిలదీయడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ దిగింది. నా పుట్టింట్లో అవసరం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ దిగింది. పదవులు అనుభవించడానికి రాలేదు. ప్రజల తరఫున నిలబడి, ప్రజల తరఫున కొట్లాడి, ప్రజల తరఫున ప్రజల గొంతును వినిపించి ఆఖరికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఇక్కడ నుంచి కథలను ప్రతిజ్ఞ చేసి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. వీళ్ళ మాట్లాడేది ఏం చేతనైంది? వీళ్ళకు 5 సంవత్సరాలు అయింది అధికారం ఇచ్చి. ఏం చేశాడు మీ ఎమ్మెల్యే? ఒక్కసారైనా, ఒక్క పదవికైనా, ఒక్క పనికైనా మీకోసం ఏమైనా పనికొచ్చాడా? ఏమన్నా దేనికి పనికొచ్చాడు మీ ఎమ్మెల్యే? దేనికి పనికొచ్చాడు మీ ఎమ్మెల్యే? ఒక్కరికైనా పనికొచ్చాడా? ఇక మీ ఎంపీ ఎవరు? ఎంపీ అవినాష్ రెడ్డి ఒక ఎంపీ. పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడో తయారైపోను, ఉద్యోగాలు కూడా వచ్చును, 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చును. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోతే చేతనైందా ఈ ఎమ్మెల్యేకైనా, ఈ ఎంపీకైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజైనా ఉద్యమం చేశారా వీళ్ళు? కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఎప్పుడైనా అడిగారా వీళ్ళు? పార్లమెంటుకు పంపిస్తే అవినాష్ రెడ్డి అడిగాడా? లేకపోతే మీ ఎమ్మెల్యే అడిగాడా? లేకపోతే ఆ పక్కన జమ్మలమడుగు ఎమ్మెల్యే అడిగారా? ఏ వైసీపీ ఎమ్మెల్యే కొట్లాడాడు? ఏ ముఖ్యమంత్రి కొట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొట్లాడారా? అధికారం ఇస్తే ఏం చేశారు? అధికారం ఇచ్చింది ఎందుకు మీకు? మీరు ఆ రోజు చెప్పిన మాట, నాకు అధికారం ఇవ్వండి, బీజేపీ పార్టీ మెడలు వంచుతాను, వాళ్ళ కాలర్ పట్టుకొని నిలదీస్తాను, ప్రత్యేక హోదాను తెస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు? ఆ మాట మీరు నమ్మలేదు? ఆ మాట పట్టుకొని నేను ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, మనకు ప్రత్యేక హోదా వస్తుంది అని నేనే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ఆ నిధిలో నుంచి రైతన్న వాడు అసలు తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితే ఉండదు, మద్దతు ధర కల్పిస్తారు అని. అయిందా? చేశారా? ఇలాగే మైకు పట్టుకుని చెప్పిన దాన్ని నేను 4,000 కోట్లతో పంట నష్టపోయినందుకు రైతుల కోసం పక్కన పెడతారు ప్రతి సంవత్సరం అని. ఇచ్చారా ఎప్పుడైనా? పంట నష్టపోతే కనీసం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని సబ్సిడీలు ఇచ్చారు? కనీసం డ్రిప్ కోసం కూడా సబ్సిడీలు ఇవ్వలేకున్న పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇలాగే మైకు పట్టుకొని చెప్పాను, అమ్మఒడి పథకం కింద ప్రతి మహిళకు 2 బిడ్డలకు చొప్పున సంవత్సరానికి 15,000 ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అని. ఇస్తున్నాడా? మరి ఒక్క బిడ్డకే ఎందుకు ఇస్తున్నట్టు? అంటే సగానికి సగం బడ్జెట్ కట్టు. అక్కడే తెలిపోయింది కదా మీ ఇంటెన్షన్. ఇలాగే మైకు పట్టుకొని చెప్పా, జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం అవ్వకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లే అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం అన్నది నాకు చాలా అవసరము, నా మేనిఫెస్టోలో పెట్టాను. నాకు మేనిఫెస్టో బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా మద్యపాన నిషేధం? ఇప్పుడు ఎక్కడ చూసినా భూమట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. ఇదేనా మద్యపాన నిషేధం అంటే? ఆలోచన చేయండి. వీళ్లకు అధికారం ఇచ్చింది ప్రజల పక్షాన నిలబడతారు. ఈరోజు కనీసం రాజధాని ఇది అని మాకు చెప్పుకునే హక్కు కూడా, భాగ్యం కూడా లేదు అంటే, కనీసం రాజధాని కూడా సాధించలేదంటే ఇంకా మీకు అధికారం ఎందుకు? పక్కన బెంగళూరు ఉంది,
చెన్నై ఉంది, ఇంకోటి ఉంది, అందరికీ ఉన్నాయి రాజధానిలు. మనకుందా ఒక రాజధాని? ఇది మన రాజధాని అని చెప్పుకునేటట్టు లేదు. స్పెషల్ స్టేటస్ లేదు, పరిశ్రమలు రాలేదు, పట్టుమని 10 పరిశ్రమలైనా రాలేదు. దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలే రాలేదు. మొత్తం బిడ్డలంతా వలసలైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు మన రాష్ట్రం ఇలాగే కొనసాగితే అసలు యువకులే లేని రాష్ట్రంలా తయారైతుంది మన రాష్ట్రం. ఇదేనా కావాల్సింది మనకు? 10 సంవత్సరాలైంది మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి. ఈ 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది? 10 సంవత్సరాల క్రితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, అలాగే ఉంది. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. దీనికి కారణం ఎవరు? చంద్రబాబు గారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? స్వలాభం కోసం ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. ఏ బీజేపీ పార్టీ? మతతత్వ బీజేపీ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఏ బీజేపీ పార్టీ? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీ పార్టీకి 10 సంవత్సరాలు ఊడిగలు చేశారు. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు చేశారు, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. మనకు ప్రత్యేక హోదా ఇచ్చారని చేస్తున్నారా? మనకు పోలవరం ఇచ్చారని చేస్తున్నారా? మనకు రాజధాని ఇచ్చారని చేస్తున్నారా? కడప స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ పార్టీ ఇచ్చిందని చేస్తున్నారా? ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? వాళ్ళ స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. అందుకే చెప్తున్నాం, ఇలాంటి నియంతలు, ఇలాంటి పార్టీలు మళ్ళీ అధికారంలోకి రావడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. విభజన హామీలో ప్రతి ఒక్కటి, పోలవరం అయితేనేమి, మిగతా ప్రాజెక్టులు అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈ మాట రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి. మీరు ఓటేయండి, మీరు గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, ఇవన్నీ అమలు చేస్తాం. అంతేకాదు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తుంది. మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తుంది. మీకు తెలుసు, అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందని అక్యూజ్డ్ గా, దోషిగా, నిందితుడిగా సిబిఐ అన్ని సాక్ష్యాలు, ఆధారాలు బయట పెట్టినా కూడా 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని తన అధికారం అడ్డేసి, కంచె వేసి 5 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాలు అయింది హత్య జరిగి, ఇంతవరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇంతవరకు కేసు ముందుకే వెళ్ళలేదు. అంటే దానికి కారణం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చిన్నాన్నను హత్య చేసినా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే హంతకుల్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు, కంచె వేసి కాపాడాడు. కాబట్టే ఈ రోజు వరకు సిబిఐ కనీసం ఒక వెంట్రుక కూడా పీక్కోలేకపోయింది అవినాష్ రెడ్డికి. ఇది న్యాయమా? ఇది ధర్మమా అని అడుగుతున్నాం. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే మీరు 5 సంవత్సరాలుగా ఒక హంతకుణ్ణి కాపాడడం ఒకెత్తైతే, మళ్ళీ హత్య చేసింది వాళ్ళే, చేపించింది వాళ్ళే అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. అంటే మళ్ళీ వీళ్ళే గెలవాలట, మళ్ళీ అధికారాన్ని వాడుకొని మళ్ళీ తప్పించుకోవాలట, మళ్ళీ ఈ హంతకులే మళ్ళీ చట్టసభలలో వెళ్ళి కూర్చోవాలట. ఇది న్యాయమా అని అడుగుతున్నాం, ఇది ధర్మమా అని అడుగుతున్నాం. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అధర్మాన్ని తట్టుకోలేక రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని. ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు, చేయించారు అన్న సిబిఐ చెప్తున్న దోషి అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇంకోవైపు అవినాష్ రెడ్డి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపో, మీరు ఎవరిని ఆశీర్వదిస్తారో మీరే నిర్ణేతలు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నేను ఎవ్వరికి భయపడేదాన్ని కాదు, అలా అని అన్యాయాన్ని కూడా సహించేదాన్ని కాదు. అందుకే పోటీకి దిగాను. మీ అందరూ ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు నమ్మకంగా సేవ చేశారు, రాజశేఖర రెడ్డి బిడ్డకు అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపించుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది, మీ మధ్యనే బ్రతుకుతుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొకసారి
మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ హస్తం గుర్తు మీద ఓటేసి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుపై, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా హస్తం గుర్తు అన్నా, మర్చిపోకండి హస్తం గుర్తు. అమ్మా హస్తం గుర్తు ఆశీర్వదించండి. హస్తం గుర్తు అన్నా, హస్తం గుర్తారా ఆశీర్వదించండి. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా, రాయిలా రాజన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా వీర బిడ్డలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. గురి తప్పని బాణంలాను మెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా, రాయిలా రాజన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా వీర బిడ్డలా. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజమది నిజం, నిజం. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం. వెనుదిరుగని ఆ ధైర్యం నిజం, ముక్కులాంటి నీ గుండె
నిప్పులాంటిది నిజం నీకున్న సంకల్పమది నిజం నిప్పులాంటిది నిజం నీకున్న సంకల్పమది నిజం వైఎస్ఆర్ ఆశయాలు నిజం ఆ ఆశయాల బాట నడక నిజం వెనుదిరుగని ఆ ధైర్యం నిజం ముక్కులాంటి నీ గుండె నిజం సంక్షేమ పరిపాలన నిజం నీకేసే ప్రతి ఓటు నిజం నిజమే అది తుది విజయం నిజం 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 షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా రాజశేఖరుడి పాదముద్రలా రాజశేఖరుడి పాదముద్రలా కదిలే ముందుకు వైఎస్ఆర్లా షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా వైఎస్ఆర్ రక్తమది నిజం తండ్రి లాంటి మొండితనం నిజం వైఎస్ఆర్ రక్తమది నిజం తండ్రి లాంటి మొండితనం నిజం ఆ నడకలో రాజసం నిజం ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం నీ మాటలో ఆరోచమే నిజం నీ పాటలో జనసంద్రమే నిజం నీవు చేసే పోరాటం నిజం నీవిచ్చే వాగ్దానం నిజం నీ ఖాసైన వ్యక్తిత్వం నిజం 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 షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా రాజశేఖరుడి పాదముద్రలా రాజశేఖరుడి పాదముద్రలా కదిలే ముందుకు వైఎస్ఆర్లా షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా 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 నిప్పులాంటిది నిజం నీకున్న సంకల్పమది నిజం నిప్పులాంటిది నిజం నీకున్న సంకల్పమది నిజం వైఎస్ఆర్ ఆశయాలు నిజం ఆ ఆశయాల బాట నడక నిజం వెనుదిరుగని ఆ ధైర్యం నిజం ముక్కులాంటి నీ గుండె నిజం సంక్షేమ పరిపాలన నిజం నీకేసే ప్రతి ఓటు నిజం నిజమే అది తుది విజయం నిజం 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 షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా షర్మిల మన షర్మిల
రక్తమది నిజం తండ్రి లాంటి మొండితనం నిజం వైఎస్ఆర్ రక్తమది నిజం తండ్రి లాంటి మొండితనం నిజం ఆ నడకలో రాజసం నిజం ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం నీ మాటలో ఆరోషమే నిజం నీ పాటలో జనసంద్రమే నిజం నీవు చేసే పోరాటం నిజం నీవిచ్చే వాగ్దానం నిజం నీ ఖాసైన వ్యక్తిత్వం నిజం 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 షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా రాజశేఖరుడి పాదముద్రలా రాజశేఖరుడి పాదముద్రలా కదిలే ముందుకు వైఎస్ఆరులా షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారు మ్రోగెలా 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 నిప్పులాంటిది నిజం నీకున్న సంకల్పమది నిజం నిప్పులాంటిది నిజం నీకున్న సంకల్పమది నిజం వైఎస్ఆర్ ఆశయాలు నిజం ఆ ఆశయాల బాట నడక నిజం వెనుదిరుగని ఆ ధైర్యం నిజం ఉక్కులాంటి నీ గుండె
రావాలి. మన కోసం, మన పిల్లల కోసం, మన కొంచెం ప్రశాంతంగా ఉండాలి. మన ప్రదేశం కొంచెం ప్రశాంతంగా ఉండాలి. మన పిల్లలు మంచి ప్రదేశంలో పెరగాలి అని అనుకుంటే మనం న్యాయం కోసం పోరాడాలి. మనం ధర్మం వైపు ఉండాలి. ఈ పోరాటంలో నాకు తోడుగా షర్మిలమ్మ గారు ఉన్నారు. అలాగే మనకు ఏ కష్టాలున్నా వివేకానంద రెడ్డి గారిలాగా, రాజశేఖర రెడ్డి లాగా షర్మిలమ్మ గారు చూసుకుంటారు. మనం న్యాయం వైపు ఉందామంటే షర్మిలమ్మకు ఓటేద్దాం. ధర్మం వైపు ఉండాలంటే షర్మిలమ్మ ఓటేయాలి. మరి మీరు ఏ వైపు? మీరు ఎవరికి ఓటేయబోతున్నారు? ఏ గుర్తుకు ఓటేయబోతున్నారు? ఏ గుర్తుకు ఓటేయబోతున్నారు? ఏ గుర్తుకు? జై హింద్. పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. ప్రొద్దుటూరు ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. చాలా ఆలస్యమైంది, అయినా కూడా మీరు సమయం చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని ఇంత దూరం వచ్చారు. మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎన్నికలు వచ్చాయి. మే 13వ తేదీన మీ ఎమ్మెల్యేకి, మీరు ఎంపీకి ఓట్లు వేయబోతున్నారు. ఎవరికి ఓట్లు వేయాలి అని ఒక క్షణం ఆలోచన చేసి ఓటు వేయండి. ఎవరికి ఓటేస్తారో ఇంకొక 5 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో మీ భవిష్యత్తు పెట్టినట్టు. ఆ భవిష్యత్తును మీరు ఎవరి చేతుల్లో పెట్టదలుచుకున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీలో ఉన్నాను. ఎందుకు పోటీ చేస్తున్నానో కూడా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు 5 సంవత్సరాలు అయిపోయింది ఆయన హత్య జరిగి. 5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు ఇంతవరకు శిక్ష పడలేదు. అసలు కేసును ముందుకు సాగనివ్వటం లేదు. కారణం సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలిచ్చిన అధికారంతో హత్య చేసింది అవినాష్ రెడ్డి, ఆయన కుటుంబం అని సిబిఐ చెప్తున్నా కూడా, సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తున్నా కూడా ఒక హంతకుని 5 సంవత్సరాలు వెనకేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం, ఇది ధర్మమేనా అని అడుగుతున్నాం. అన్ని ఆధారాలు చూపిస్తుంది సిబిఐ, గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు రాత్రి కలుసుకున్నారు, ఆ తర్వాత రోజు కూడా కలుసుకున్నారు అని వాళ్ళ మ్యాప్ లొకేషన్ చూపిస్తుంది సిబిఐ. అంతేకాదు వాళ్ళ ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ముందు రోజు మాట్లాడుకున్నారు, హత్య జరుగుతున్నప్పుడు మాట్లాడుకున్నారు, తర్వాత మాట్లాడుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు డబ్బులు చేతులు మారాయి, అడ్వాన్సులు తీసుకున్నారు అని సిబిఐ చెప్తుంది. ఇంతకుముందు మాకు కూడా తెలియదు, హత్య జరిగిన రోజు ఎవరు చేశారో మాకు కూడా తెలియదు. కానీ ఈరోజు సిబిఐ అన్ని ఆధారాలతో హంతకులు వీళ్ళు, అవినాష్ రెడ్డి అని, హంతకులు వీళ్ళు అని అక్యూజ్డ్ గా, నిందితుడిగా, దోషిగా అవినాష్ రెడ్డి గారిని చేర్చినా కూడా 5 సంవత్సరాలుగా
జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని కంచవేసి అడ్డు వేసి అవినాష్ రెడ్డి గారిని కాపాడడం జరిగింది. 5 సంవత్సరాలు ఒక హత్య చేసిన వాళ్ళని, హత్య చేయించిన వాళ్ళను కాపాడడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ అదే హత్య చేయించారు అని తెలిసి కూడా ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ ఎంపీ టికెట్ కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. అంతే, మళ్ళీ వీళ్ళే గెలవాలట, మళ్ళీ వీళ్ళే వాళ్ళ అధికారాన్ని వాడుకొని మళ్ళీ తప్పించుకొని తిరగాలట, ఇలా హత్య చేసిన వాళ్ళు మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలట. ఇది న్యాయమా, ఇది ధర్మమా అని అడగడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, ఒకవైపు నేను నిలబడ్డాను రాజశేఖర రెడ్డి బిడ్డను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఆయనను హత్య చేశారు అని నిందితుడిగా సిబిఐ చేర్చిన ఒక అక్యూస్డ్ దోషి అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అని సిబిఐ దోషిగా చూపుతున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే నిర్ణేతలు. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఒక పక్క హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క అధికారం ఉంది. ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు ఉంది. మీరు ఏ వైపో మీరే నిర్ణేతలు. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేనైతే చెప్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికి భయపడేదాన్ని కాదు నేను. అలాగని అన్యాయం జరుగుతుంటే సహించేదాన్ని కూడా కాదు. అందుకే ఈరోజు పోటీకి నిలబడ్డాను. మీరు ఆశీర్వదించండి. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అలా సేవ చేస్తుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, మీరు ఓటేసి గెలిపించండి. మీ బిడ్డనవుతా, మీ బలమవుతా, మీ బాధ్యతను నా భుజాన వేసుకుంటా, మీకు అందుబాటులో ఉంటానని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మాటిస్తుంది. మరొకసారి ఇంతమంది ఇంత లేట్ అయినా కూడా మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సెలవు తీసుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తు అన్న ఆశీర్వదించండి. హస్తం గుర్తు అన్న ఆశీర్వదించండి. ఆశీర్వదించండి అన్న. హస్తం గుర్తు అమ్మ, హస్తం గుర్తు అమ్మ, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చేతిలో ఉలిలా ఉరి తప్పని బాణంలాను పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా, రాయిలా రగన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా వీర బిడ్డలా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకమై రాయిలా ఓ షర్మిలా, రాయిలా రగన్న బిడ్డలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా వీర బిడ్డలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, అగ్గి నుండి తీయబడిన నీకున్న సంకల్పమది నిజం.